తండ్రివని గోతితోనూ పురుగులతో ఏం మాట్లాడుకుంటున్నారంట? మా అమ్మ కదా ఈ ముద్ద తినమ్మా, మా నాన్న కదా ఈ ముద్ద తినమ్మా అని ఎవరికి బతిలాడతాం మనం? పిల్లలకి బతిలాడతాను. మా అమ్మ మా చెల్లివి కదా, మా తల్లివి కదా, నన్ను ఏం చేయమ్మా నువ్వు? పురుగు ఏం చేస్తుందమ్మా శరీరంలో? తినిపిస్తున్నాడండి మాంసాన్ని. మా అమ్మ కదా ఈ ఒక్క ముద్ద తిన్నానా, ఈ ఒక్క ముద్ద, ఇది ఒక్కటి ఇంకో పెట్టాలి, ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద పెడతామా లేదా? అలా బతిలాడుతున్నాడు. ఏమని ఇక్కడ? నీవు నాకు తల్లివని చెల్లెలివని. అబ్బా, మనమేంట పురుగుతో మా అమ్మ నువ్వు నా తల్లివి కదా, అయ్యో నువ్వు నా చెల్లివి కదా, పురుగులతో మాట్లాడుతున్నాడండి. ఈ పురుగులు ఎక్కడుంటాయండి? ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయండి, దేహంలో ఉన్నాయండి. చూడండి ఆ మహానుభావుని సహనం. క్రైస్తవుడండి, క్రీస్తును కలిగిన వాడండి, నా తండ్రి దగ్గర నేను న్యాయవంతుడని రుజువు పరుచుకుంటానని ఒక శపథం చేస్తున్నాడండి ఆయన. చిచే అంతా పురుగులు పడిపోయింది, ఏం దేవుడు ఏందని అంటే న్యాయం రుజువు పరుచుకుంటాడండి తండ్రి దగ్గర? పరుచుకోలేడండి. మాటలు కాదు ఇవి, కథలు కాదు ఇవి, రియాలిటీ ఇది. అందుకనే ఆయన అన్నాడు, నీవు నాకు చెల్లివని, నువ్వు నాకు తల్లివని నేను పురుగులతో చెప్తానంటున్నాడు.